AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. వేరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. నిక్షిప్తంగా రాసి ఉన్న సంక్షిప్తంగా ఇచ్చాము. ఈ కార్యక్రమాన్ని చూసి చాలా మంది వాళ్ళ యొక్క ప్రయాణ నిర్ణయం చేసుకుంటారని సమయాలు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఆ భక్తులు ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని త్రిపుర సుందరిపేటలో నిర్వహించేటువంటి మహాకుంభాభిషేక శ్రీచక్ర సహిత శివరాత్రి మహోత్సవానికి ఇచ్చేసి స్వామిని చూసి సేవించి ధరించాలని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క శివరాత్రి మహోత్సవ ఆహ్వానపత్రిక ఈవిడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక అమ్మవారు. ఈవిడే ఇప్పుడు మనం నిర్మించినటువంటి నైమిసారణ్యంలో ఉన్న త్రిశక్తి దివి దానంలో ఉన్న విశ్వజన్య అమ్మవారు ఇది లోపల పేజీ అండి. ఈయన వెంకటరమణమూర్తి. ఈ స్వామి ఎలా ఉన్నాడో ఇది స్వామివారి యొక్క ఏ రూపం ఉందో ఆభరణాలు అలాగే ఉంటాడు ఆయన. ఇది బ్యాక్ పేజ్ అండి. నిర్మాణం పూర్తయిపోయినటువంటి ధామం అండి. మొత్తం పూర్తయిన తర్వాత ఇన్విటేషన్ తీసుకున్నది మనదే రావాలి. ఊహాచిత్రంగా 2 ఏళ్ల క్రితం ఈ వేణార్థం క్రితం ఏదేసానో దానికి రూపం ఇది ఇలా తయారైంది. ఇక్కడ కూడా ఇది వేయించడం నాకు ఇష్టం లేక స్వామిని ముట్టుకుంటే ఒక ఫీలింగ్ ఉండాలని 3Dలో వేయించింది హైదరాబాద్ లో ప్రత్యేకం. ఇలా ముట్టుకు చూస్తే గరుగ్గా ఉంటాడు స్వామి. ఇది మొట్టమొదటిసారిగా నైమిసారణ్యంలో చాలా మంది ఋషులు తపస్సు చేశారు. ఋషులు ఇక్కడ ఉపన్యాసం చెప్పారు. ఋషులు సత్యాన్ని సమర్థం చేశారు. మనం చేసుకోవాలని చెప్పేవాడు తప్ప ఆ ఋషి గురించి ఆలోచించిన వాడు ఎవడూ లేడు అక్కడ. అందుకే మొట్టమొదటిసారి నైమిసారణ్యంలో సప్తమహర్షుల విగ్రహాలు మహాపురంలో చెక్కించి సాలగ్రామ సేవతోటి నైమిసారణ్యంలో ప్రతిష్టాపన చేస్తున్నానండి. వాళ్ళే 7 సప్తమహర్షులు. వాళ్ళకే మతిపోయింది చూసి. ఎప్పటిదాకా ఇన్ని అనుకున్నా కానీ ఎవడో సప్తమహర్షుల్ని పెట్టలేదు. ఈ సప్తమహర్షుల్ని తయారు చేసి ఏకైక వ్యక్తిని ఇప్పుడు నేనే. కంచివారు ధర్మాన్ని ప్రతిరూపమైనటువంటి స్వామీజీని ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలని ఈ స్వామీజీని ఆశీస్సులు ఇప్పుడు సమాజానికి కావాలని వాటిని పెట్టి తదుపరి ఋషులు పెట్టాము. ఇది అంటే ఒక ప్రోటోకాల్ లో వచ్చినటువంటి ఇన్విటేషన్ అన్నమాట. ఇది ఎవరి తర్వాత ఎవరు ఉండాలి అనేటువంటిది కూడా ఇది సంపూర్ణంగా ఉన్నటువంటి వేరే ఎంత దాకుందామని నేను చూస్తుంటా. యాభై పెట్టిన పంపిస్తాను. 2 రోజులు వచ్చేస్తాయి నాకు. ఈ 2 రోజుల్లో మీకు ఇన్విటేషన్ మొత్తం అంతా నేను పంపిస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం శైవ క్షేత్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 25వ తేదీన ఏకాదశి రుద్రాభిషేకం, 26న మానస సరోవరం జలాభిషేకం, 1,00,000 జ్యోతిర్లింగ అర్చన, 27న పూర్ణాయుతో ముగుస్తాయని అన్నారు. ఈ దేవతలు ఇచ్చారు. అందుకే పండుగలు వచ్చాయి. శివరాత్రి నా గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే, నన్ను సేవించాలి అంటే, నా తత్వం నీకు అర్థం అవ్వాలంటే శివరాత్రి అనే నా రాత్రి అనే పేరుతోటి శివ అంటే జగత్కర్త. నాకు ఒక రాత్రి అంటూ ఉంది. ఆ ఒక్క రాత్రి నిద్రాహారాలు మానేసి నువ్వు నన్ను సేవిస్తే నా గురించి నీకు అర్థమవుతుంది అని శివరాత్రి జాగారం పెట్టి శివరాత్రి అనే ఒక పండుగను ఏర్పాటు చేశాడు. అలాంటిది ఒక వైకుంఠ ఏకాదశి నారాయణ తత్వం తెలియడం కోసం మహావిష్ణువు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. 3వ ఏకాదశి చేస్తున్నాం. ఆ పండుగ కాంతల్యం. వానర జాతిలో పుట్టిన హనుమంతుడు ఉన్నాడు. హనుమ జయంతి చేస్తున్నాం. ఆయనకు సందేశాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేనికోసం అంటే ఆ ఒక్కరోజైనా
ఎవరికి ఏ దైవం అంటే ఇష్టమో ఆయనకి అటాచ్ అయ్యి ఆయన సేవలో గడుపుతారనే ఇన్ని పండుగలు ఆవిర్భావం చెంది. అలాంటి శివరాత్రి రోజు అసంఖ్యాకంగా జనం వస్తారు. 25వ తారీఖు ఉదయం 9:12 కలశ స్థాపనతో మహాకృతు ప్రారంభమవుతుంది. నవావరణార్చన కార్యక్రమం, తదుపరి సర్వదేవత ఆవాహన, మధ్యాహ్నం 4 వేదాల పారాయణ, 25వ తారీఖు సాయంకాలం విశేషమైన భూప్రస్థానం. మనం ఎక్కడా చూడలేంది వీరంపాలెం పీఠంలోనే జరిగేది. 40 అడుగుల భూప్రస్థాన శ్రీచక్రార్చన కార్యక్రమం రాత్రి 10:30 గంటల దాకా. 25వ తారీఖు మంగళవారం నాడు ఒక్క 2 గంటలు మాత్రమే స్వామికి శుభ్రం చేయడం సమయం ఉంటుంది. మళ్ళీ రాత్రి 12 గంటల నుంచి ఆత్మలింగాన్ని పట్టుకొచ్చి పెట్టేవి ఇక్కడ. రావణాపురంకి ఎంత కష్టమైందో అంత కష్టమైంది నాకు. అయినప్పటికీ వేళ ఇంతమంది జనం వస్తున్నారు అంటే మన కోసం కాదు, దైవం కోసం వస్తున్నారు. వాళ్ళకి అసౌకర్యం జరగకూడదు. అలా వస్తున్నారు అంటే మన కోసం కాదు, దైవం కోసం వస్తున్నారు. వాళ్ళకి అసౌకర్యం జరగకూడదు, అలానే స్వామికి కూడా లోటు జరగకూడదు. కాబట్టి 12 గంటల నుంచి మానస సరోవర జలంతో అభిషేకం ప్రారంభమవుతుంది. దాని మీద ఏ ద్రవ్యాలు వేయకూడదు ఆత్మలింగం మీద. అందుకని 12 నదీ జలాలతోటి స్వామికి అభిషేకం పూర్తి చేసి తదుపరి 1,00,000 దీపాలు ఆయన ముందు బయట వెలిగించి ఆ గిరికి చుట్టూ చూపించి సర్వజనుడికి హారతి ఇచ్చిన తర్వాత సర్వజన దర్శనానికి విడిచిపెట్టేస్తాం. సాయంత్రం 12 గంటల దాకా ఎంతమంది జనం ఉంటే జనం పూర్తిగా అయ్యేదాకా దర్శనం ఆపరు. 12 గంటల తరపు చేస్తారు, 2 గంటల తరపు చేస్తారని మన చేతుల్లో లేదు. అలానే భక్తులు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశాను, జనం 1 గంట దాకా ఉన్నా కానీ క్యూలో ఆకర్షణ అయిపోయేదాకా దర్శనానికి అవకాశం ఇచ్చే ఈ సంవత్సరం 2 లైన్లు పెట్టాం. పదాదిగా ఎవరు వచ్చినా ఎవరికి అసౌకర్యం లేకుండా గతం వచ్చిన జనం కంటే రెట్టింపు జనం వచ్చినా అరగంట దర్శనం చేసుకెళ్ళిపోయేటువంటి ఏర్పాటు 2వ లైన్లో కూడా ఉంది. కొంచెం కమ్యూనికేషన్ ఎవరైనా మేము బలానా అని వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇక్కడ వేరే లైన్లో పంపించే అవకాశం కూడా వాళ్ళకి కల్పించాం. ఏ విధమైన రుసుములు ఉండవు, మీకు తెలియదు ఏం కాదు. ఇక్కడ భగవంతుడి సేవ ముఖ్యం. ఆ రోజు 1,00,000 దీపోత్సవం తర్వాత మహాకుంభాభిషేకం జరుగుతుంది. పైన రకానికి 1000 లీటర్లతో చేస్తున్నాం. కొన్ని వేల మంది చూస్తున్నారు, టీవీలు కూడా లైవ్ ఇస్తున్నాయి. అందరికీ ఇంట్లో కూర్చొని లేవలేని వాళ్ళకి కూడా దైవ దర్శనం జరగాలని స్వామివారి కుంభాభిషేకం పెట్టాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యేక కోలాట కార్యక్రమం పెట్టాం. ఈ సంవత్సరంలో స్టేజీ మీద ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక జరుగుతాయి. సాయంకాలం అనేక మంది గురువులు వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది. రాత్రి 9 గంటలకి శివరాత్రి నాడు అవేడే పుట్టాడు పిల్లాడు, అవేడే పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. అందుకే శివపార్వతి కళ్యాణం ఏటా మనం శివరాత్రి నాడు చేస్తాం. ఇవాళ చాలా మంది అది అదండి ఇదండి ఇక్కడ విషయాలన్నీ చెప్తారు. భగవంతుడు వెళ్ళడం అనేది ఉండదు. భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, ఆయన సనాతనుడు. కానీ ఆ ప్లేస్లో ఆయన అప్పుడు చూసేవారు అంతే. అందుకని కొత్తగా చెప్పుకుంటున్నాం, ఆయన ఇప్పుడు ఉన్నాడు అక్కడ. వాడు అలాంటి శివరాత్రి శివపార్వతుల కళ్యాణం రాత్రి 12 గంటల 1 నిమిషానికి 1,00,000 దీపాలు వెలిగిస్తాం ఇక్కడ. ఆ 1,00,000 దీపార్చన అందరూ పాల్గొవచ్చు. తదుపరి అదే సమయంలో ఆత్మలింగానికి అభిషేకం జరుగుతుంది లోపల. ఒక్కడే చేస్తాం అది ఆత్మలింగాభిషేకం శివరాత్రి నాడు. తదుపరి తెల్లారి అనేక విశేష కార్యక్రమాలు. 27వ తారీఖు సాయంకాలం 4 గంటలకి సంపూర్ణ పూర్ణాహుతి. ఏ ఫలితమైనా మన దగ్గర ఉంచుకోకూడదు, ఎందుకంటే మన శరీరం శాశ్వతం కాదు. అది ఎవరికి అర్పణ చేయాలి అంటే, ఎవరి దగ్గర స్టోర్ చేసుకోవాలి అంటే భగవంతుడి దగ్గర స్టోర్ చేయాలి. పూర్ణాహుతి అంటే అర్థం అది. ఈ సర్వ ఫలితాన్ని పూర్ణాహుతి రూపంగా ఈశ్వరుడికి అప్పచెబుతాం. స్వామి ఎవరిని ఏ రకమైన సేవ చేశారో వాళ్ళని అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళకి నువ్వు సేవ చేయాలంటే నీ దగ్గరే దాచుకోవాలి అని ఏతత్పరం పరమేశ్వరార్పిత వస్తువు అని పూర్ణాహుతి చేస్తాం. సాయంత్రం 6 గంటలకండి. 7 గంటలకి శాంతి కళ్యాణం. ఈ భూమి శాంతిగా ఉండాలి, అన్నవంతకాలు ఉండాలి, అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అని శాంతి కళ్యాణం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతుంది. 27వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల దాకా నృత్యగీత మంగళ వాయిద్యాలతోటి స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. 4 వీధుల్లోనే ఊరేగిస్తున్నాం. కారణం ఏంటంటే ఊళ్ళోకి వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, జనం పెరిగే కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకే 4 రోడ్లు నిర్మించుకున్నాం స్వామివారి కోసం. ఆ పుర వీధుల్లోనే 4 వీధుల్లోనూ తిరిగి స్వామి లోపల పెడతాం. దాంతో శివరాత్రి మహోత్సవాలు సంపూర్ణమవుతాయి. 27వ తారీఖు రాత్రి 12 గంటలతోటి కార్యక్రమం ఇచ్చేస్తుంది. వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా భోజన సమయంలో భోజనం, ప్రసాద సమయంలో ప్రసాదం, క్యూ లైన్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా అందించగలుగుతుంది. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, కాలకృత్యాలు తీసుకునేటువంటి టాయిలెట్ కూడా లైన్లోనే కట్టాం. ఎన్నో ఆలోచనతో చేసింది
అందరికీ ఉపయోగించుకోవాలి, ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఎవరో ప్రముఖులైన వ్యక్తి వచ్చారని లైన్ ఆపి దర్శనం చేయించే అవకాశం లేదు. ఒక గొప్ప వ్యక్తి దర్శనం చేసుకోవడం కోసం 100 మందిని ఆపలేదు నేను యువతర. అందుకోసం వాళ్ళ కోసం ప్రత్యేక లైన్ అండి, వెళ్ళి చూసేయండి అని వాళ్ళకి కూడా ఏర్పాటు చేశాం. భక్తులందరూ ఆహ్వానాన్ని మన్నించి స్వామివారి యొక్క ఈ శివరాత్రి మహోత్సవాలకి విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామిని చూసి ఆనందించి ఒక్కరోజైనా కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకుంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ 1 year పనిచేస్తుందండి. వాళ్ళ టైంలో మనం చోట వెళ్ళి చేసుకున్నాం. ఒక్కసారి కళ్ళు మూస్తే ఫ్లాష్ అయ్యి కళ్ళు తెరిచేటప్పుడు వెలుగులోకి వస్తుంది. దైవం అంతే, దేవుడు చూడగానే కళ్ళు బరివెక్కి ఒకసారి కళ్ళు మూసుకుపోతాయి, కళ్ళు రెప్పలు కింద పడిపోతాయి. అంటే ఆ ఫోటో మీ హృదయంలోకి వెళ్ళింది. ఏడాది తర్వాత కూడా మళ్ళీ ఆ ఫోటో మీరు కావాలనుకున్న బయటకు వస్తుంది. అంత గొప్పవాడు పరమాత్మ. అలాంటి కళ్ళు ఇచ్చాడు మనకు ఆయన. ఆ స్వామివారిని చూసి సేవ చేసింది. 10 మందికి పత్రికా ముఖ్యంగా చెప్తుంది ఏమిటంటే, ఇంత విశేషమైన ఆరామం 99 రోజుల్లో నిర్మాణం చేసి 108 విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన దివ్యధామం ఈ యొక్క బాలాత్రి బృందరి పీఠం అంటే. అలాంటి పీఠానికి అనేక మంది జనం వస్తున్నారండి. వీళ్ళందరూ నాకు ఆపుతురే. వాళ్ళందరికీ అసౌకర్యం కలగకూడదని ఇంత కష్టపడి చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ ఎన్ని మూలకు పంపించవచ్చు, శక్తానుసారంగా పంపించి 10 మందికి సేవ చేయాలని మనందరికీ కోరుకుంటూ, సర్వకాల సర్వావసరయందు పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరికీ ఎల్లవేళ ఉండాలని, ధర్మం 4 పాదాల నడవాలనుకుంటున్నాము. సర్వేజన సుఖుల సమావేశంలో శశి పాల్గొన్నారు.